సప్తపది 1981లో వచ్చిన ఈ మూవీ సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి రచనతో పాటు ఆయన డైరెక్షన్లోనే వచ్చిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకోవడంతో పాటు 4 నంది అవార్డులు, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డు సాధించింది. అవి కాకుండా ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని పాటలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. ఇక ఈ మూవీలోని నెమలికి నేర్పిన నడకలివి అంటూ హేమా పాత్రలో తన నాట్య విన్యాసంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు హీరోయిన్ సబిత. తాను నటించింది ఒక్క సినిమాలోనే అయినా తన నాట్యాభినయంతో యావత్ భారతాన్ని తాను వైపు చూసేలా చేశారు. అంతేకాదు అప్పటికే శంకరాభరణం సినిమా ద్వారా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన మరో మేలిమి ముత్యం సప్తపది అని చెప్పవచ్చు. సబిత, గిరీష్ ప్రధాన్ ముఖ్య పాత్రధారులుగా, జెవి సోమయాజులు, అలురామలింగయ్య, జెవి రమణమూర్తి, డబ్బింగ్ జానకి, రవికాంత్ తదితరులు ప్రధాన తారాగణంగా వచ్చింది ఈ మూవీ. ఈ సినిమాలో సంప్రదాయానికి, అభీష్టానికి మధ్య జరిగే సంఘర్షణ తాలూకు ఉద్వేగాన్ని తన డాన్స్ రూపంలో, ఎక్స్ప్రెషన్స్ రూపంలో కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు సబిత. ఆమె నటించింది ఒకే ఒక్క సినిమాలో అయినా నాటి తరానికి, నేటి తరానికి గుర్తుండిపోతారని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు సబిత. ఈ నేపథ్యంలో సబిత గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. సబిత పూర్తి పేరు సబిత భమిడిపాటి. ఈమెకు వివాహమయ్యాక సబిత రాధాకృష్ణగా మారారు. సబిత హైదరాబాద్లోనే పుట్టారు. తండ్రి పోలీసు అధికారి కాగా తల్లి టీచర్. సబిత తండ్రి గారు కొన్నాళ్లపాటు విజయనగరంలో ఉద్యోగం చేయడంతో అక్కడ కొన్నాళ్లున్నారు. తర్వాత మళ్లీ హైదరాబాద్కు వచ్చారు. శ్రీనగర్ కాలనీలో వీరు నివాసం ఉండేవారు. వీరిది ఉమ్మడి కుటుంబం. సబిత లగ్డీ కపుల్లోని హోలీ మేరీ హైస్కూల్లో చదివారు. తండ్రికి స్ట్రిక్ట్ పోలీస్ అధికారిగా పేరుండేది. ఇక తాతగారి పేరు డాక్టర్ బి. వెంకట్రామయ్య గారు. ఈయనకి ప్రముఖ రసాయన శాస్త్రవేత్తగా పేరుండేది. మేడం క్యూరీ టీంలో పనిచేశారు. ఒకానొక సమయంలో నోబెల్ ప్రైజ్ రేసులో కూడా నిలిచారని చెబుతారు. ఈయన యాక్టివ్ హైడ్రోజన్ ఫార్ములాను రూపొందించడంతో పాటు పలు ప్రయోగాలు చేశారు. ఇక సబిత వాళ్ళ ఫ్యామిలీలో చదువుకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేవారు. సబితకు 2 అక్కయ్యలు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. ప్రస్తుతం తమ్ముళ్ళు అమెరికాలో ఉంటున్నారు. సబిత తన పెద్ద సిస్టర్ కంటే 6 ఏళ్లు చిన్నవారు. సబిత తోడబుట్టిన వారు కూడా అదే స్కూల్లో చదివేవారు. ఆమె సంపత్ కుమార్ మాస్టర్ గారి వద్ద భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. తన అక్కయ్య డాన్స్ ప్రోగ్రాంలు చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లేవారు సబిత. దీంతో డాన్స్పై ఆసక్తి ఏర్పడింది. తన స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లోనే నార్మల్గా డాన్స్లు చేసేవారు. అయితే సబిత తండ్రికి వారి ఇంటికి సమీపంలోనే ఉండే రామారావు గారితో పరిచయం ఉండేది. వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ఆయన భార్య ఉమా రామారావు గారు. ఆమె ప్రముఖ నాట్యకారిణి, డాన్స్ టీచర్ కూడా. ఓసారి ఉమా రామారావు గారు సబిత వాళ్ళ ఇంటికి వచ్చిన సమయంలో సబిత తన ఫ్రెండ్స్తో, అక్కయ్యలతో కలిసి డాన్స్ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఉమా రామారావు గారు సబితను తమ వద్దకు పంపాలని, భరతనాట్యం నేర్చుకుంటుందని చెప్పారు. అలా రామ్కోటిలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్లో భరతనాట్యం కోర్సులో చేరారు సబిత. తనకు చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదని, డాన్స్ అంటే చాలా ఇష్టమని, అయితే బాగా చదువుకోకపోతే డాన్స్కి కూడా పంపేది లేదని తల్లిదండ్రులు చెప్పడంతో చదువుకునేదాన్నని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సబిత. అలా ఉమా రామారావు గారి శిష్యరికంలోనే భరతనాట్యం నేర్చుకున్నారు. పలు వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. అప్పట్లో దూరదర్శన్లో లైవ్ ప్రోగ్రాంలు కూడా ఇచ్చేవారు. తన హావభావాలతో పాటు నృత్యం కూడా భాగం చేయడంతో పెద్ద పెద్ద ప్రోగ్రాంలు కూడా ఇచ్చేవారు. ఆ టైంలోనే కె. విశ్వనాథ్ గారు శంకరాభరణం సినిమాను తీస్తున్నారు. ఉమా రామారావు గారితోనూ కె. విశ్వనాథ్ గారికి పరిచయం ఉండేది. అలా ఓసారి ఓ కల్చరల్ ప్రోగ్రాంకి వెళ్లిన కె. విశ్వనాథ్ గారు సబిత డాన్స్ చేయడాన్ని చూశారు. తరువాత ఉమా రామారావు గారి ఇంటికి భోజనానికి వెళ్లిన టైంలో అక్కడ కూడా సబిత డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. అప్పటికి శంకరాభరణం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది. తన నెక్స్ట్ మూవీ శుభోదయం ప్లాన్ చేశారు విశ్వనాథ్ గారు. తాను తీసే సినిమాకి కొత్త నటులు, అందులోనూ క్లాసికల్ డాన్సర్స్ కావాలని కె. విశ్వనాథ్ గారు ఉమా రామారావు గారిని అడిగారు. ఆమె సబితతో పాటు మరో అమ్మాయి ఫోటోలు పంపించారు. అప్పుడే అక్కడ డాన్స్ కాలేజీ స్టూడెంట్లకు శంకరాభరణం ప్రివ్యూని కూడా చూపించారు. అయితే కె. విశ్వనాథ్ గారు తీయబోతున్న శుభోదయం సినిమా కోసం తమ ఫోటోలు అడిగారనుకున్న సబిత గారు తనకు ఇంట్రెస్ట్ లేదని తన గురువు గారికి చెప్పారు. ఫోటోలు ఇచ్చాము కదా, స్పందన వచ్చాక చూద్దాం అని అనుకున్నారు. అయితే చాలా రోజులైనా రిప్లై రాలేదు. అప్పటికే వనితా కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసిన సబిత అదే కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయ్యారు. ఈ గ్యాప్లోనే కె. విశ్వనాథ్ గారి శంకరాభరణం, అల్లుడు పట్టిన భరతం, శుభోదయం సినిమాలు విడుదలయ్యాయి. తానే రాసుకున్న కథతో సప్తపదిని తీయాలనుకున్నారు.
అప్పటికే శంకరాభరణం సినిమా తీసిన నేపథ్యంలో ముఖ్య పాత్రధారుల్లో 2-3 తప్ప అంతా కొత్త వారితోనే చేయాలని అనుకున్నారు. అందుకోసం సోమయాజులు గారు, అల్లు రామలింగయ్య గారిని ఎంపిక చేశారు కె. విశ్వనాథ్ గారు. సప్తపది సినిమాలో హేమ పాత్రకు డ్రీమ్ గర్ల్ హేమమాలిని కూడా పరిశీలించిన ఆ పాత్రకు హేమమాలిని సెట్ కాదని భావించి కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకున్నారు. అయితే అప్పటికే శంకరాభరణం సంచలన విజయం నమోదు చేయడంతో పాటు డాన్స్ ఓరియంటెడ్ సినిమాల్లోని పాత్రలకు కాంపిటీషన్ పెరిగింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషలకు చెందిన పలువురు నృత్యకారిణులను కూడా పరిశీలించారు. అయినా విశ్వనాథ్ గారికి ఎవరూ నచ్చలేదు. తాను అనుకున్న విధంగా చేయాలంటే టీనేజీలో ఉన్న అమ్మాయి కావడంతో పాటు అమాయకత్వంతో కూడిన ఫేస్ ఉండాలని అనుకున్నారు. ఆ టైంలోనే కె. విశ్వనాథ్ గారికి సబిత గుర్తుకు వచ్చారు. ఆమె గురువైన ఉమా రామారావు గారితో మాట్లాడి సబిత ఇంటి అడ్రస్ తీసుకున్నారు. అయితే సబిత వాళ్ళ ఇంట్లో సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపరని తెలుసుకున్న కె. విశ్వనాథ్ గారు సబితతో మాట్లాడేందుకు మద్రాసు నుండి హైదరాబాద్కు వచ్చి సబిత వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆ రోజు సబిత ఒక్కరే ఉన్నారు. సడన్ గా కె. విశ్వనాథ్ గారిని తన ఇంటి వద్ద చూసేటప్పటికి చాలా టెన్షన్ పడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సబిత. ఇక తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించారు. వారు వచ్చాక కె. విశ్వనాథ్ గారు సినిమాల్లో ఛాన్స్ ఉందని, అది కూడా డాన్స్ ఓరియంటెడ్ మూవీ అని మాత్రమే చెప్పారట. వాస్తవానికి సబితను సినిమాల్లోకి పంపడం తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదు. స్థిరమైన రంగం కాకపోవడంతో పాటు అప్పట్లో సినిమా రంగంపై పలు రకాల అభిప్రాయాలుండేవి. దీంతో సినిమాల్లోకి వెళ్తే అమ్మాయి భవిష్యత్పై ప్రభావం పడుతుందన్న భయంతో వారు అంగీకరించలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో 2 హీరోలు ఉన్నారని చెప్పడంతో వారి టెన్షన్ మరింత ఎక్కువైంది. అయితే కె. విశ్వనాథ్ గారు సబిత తల్లిదండ్రులతో మాట్లాడుతూ సబితను పూర్తిగా సెలెక్ట్ చేసినట్టు కాదని, చాలా మందిని చూస్తున్నామని, హేమమాలినినే రిజెక్ట్ చేశామని, స్క్రీన్ టెస్ట్ అయ్యాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక డాన్స్ టీచర్ ఉమా రామారావు గారు కూడా సర్ది చెప్పడంతో పాటు దూరపు బంధువైన చంద్రమోహన్ గారు కూడా ప్రోత్సహించడంతో స్క్రీన్ టెస్ట్కి తన తల్లిదండ్రులతో కలిసి మద్రాసుకు వెళ్లారు సబిత. అక్కడ బుచ్చిబాబు గారి ఆఫీస్లో స్క్రీన్ టెస్ట్ అని చెప్పారు. అయితే వీరు ఫ్లైట్ దిగి ఆ ఆఫీస్కు వెళ్ళగానే అక్కడే ఉన్న శేషు మాస్టర్ గారు డాన్స్ ప్రాక్టీస్ చేయాలని, డాన్స్ ఎలా చేస్తారో చూస్తామని చెప్పారు. తనకు స్క్రీన్ టెస్ట్ చేస్తామని చెప్పారని సబిత తల్లిదండ్రులు అడగ్గా ముందుగా డాన్స్ చూస్తామని, తరువాత స్క్రీన్ టెస్ట్ అని చెప్పారట. మిగతా వారికి స్క్రీన్ టెస్ట్ చేసినా సబితకు స్క్రీన్ టెస్ట్ చేయలేదు. అక్కడే ఆ సినిమా హీరో ఎవరనేది తెలిసింది. అయితే ఆ ఆఫీస్లోనే సబిత డల్గా కూర్చున్నారు. కె. విశ్వనాథ్ గారు వచ్చి విషయం ఏంటని అడిగితే తనకు సినిమాలో ఎలాంటి డ్రెస్సులు వేస్తారోనని టెన్షన్ పడుతోందని చెప్పారట సబిత తల్లిదండ్రులు. దీంతో కె. విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ఏవో డ్రెస్సులు వేసి సినిమా తీయాలంటే మేము భమిడిపాటి వారి ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు కదా అని అన్నారట. మొత్తం ఆ సినిమాకు అంతకుముందే 6గురిని పరిశీలించిన 7వ వ్యక్తిగా వెళ్లిన సబిత ఆ సినిమాకు ఎంపికయ్యారు. అయితే అప్పటి వరకు భరతనాట్యం నేర్చుకున్నారు సబిత. ఆ సినిమాలో కూచిపూడి చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా శ్రీ సూక్తానికి కూడా నాట్యం చేయాల్సి ఉంది. అది చాలా కష్టతరమైన ప్రయోగం. ఇక హస్తాభినయం చేయడం ద్వారా నాట్యంలోని ప్రాశస్త్యాన్ని తన ఎక్స్ప్రెషన్స్తో వివరించాల్సి ఉంది. సినిమాలో తాండవం చేసే సీన్ చాలా ముఖ్యమైంది కూడా. దీంతో శేషు మాస్టర్ సబితతో ప్రాక్టీస్ చేయించారు. ఈ సినిమాలో హీరోగా చేసిన గిరీష్ ప్రధాన్కి ఫ్లూట్ వాయించడం రాదు. దీంతో ఎస్పి బాలు గారి వద్దకు పంపి ప్రత్యేకంగా వారం పాటు క్లాసులు పెట్టించి ట్రైనింగ్ ఇచ్చారు. అలా దాదాపు 4 రోజుల పాటు అక్కడే ప్రాక్టీస్ చేశారు. ఆ సినిమాలో శేషు మాస్టరే సబిత తండ్రిగా కూడా చేశారు. ఇక సినిమాలోని పాత్రధారులందరూ మద్రాసులోనే 4 రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. ముందుగానే పాయింట్ టు పాయింట్ రాసుకున్నారు. ఆ సినిమాను ప్రత్యేకంగా తెరకెక్కించాలనుకున్న కె. విశ్వనాథ్ గారు గుంటూరు జిల్లాలోని అమరావతిని ఎంపిక చేసుకున్నారు. పవిత్రమైన క్షేత్రం కావడంతో పాటు పక్కనే కృష్ణానది కూడా ఉన్నందున ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆ టైంలోనే పుష్కరాలు ఉన్నందున అప్పటి ప్రభుత్వం కూడా అమరావతితో పాటు కృష్ణానది పుష్కర ఘాట్లకు హంగులను దిద్దింది. ఇక తాము సినిమా తీయాలనుకుంటున్నామని, అమరావతిలో అనుమతి కావాలని అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్న జె. రాంబాబు గారికి దరఖాస్తు చేశారు. కె. విశ్వనాథ్ గారి సినిమా కావడంతో కలెక్టర్ రాంబాబు కూడా ప్రత్యేక చొరవ చూపారు. అంతేకాకుండా ప్రతి వీకెండ్లో సినిమా యూనిట్కి కలెక్టర్ బంగ్లాలోనే డిన్నర్ ఏర్పాటు చేసేవారు. సినీ నటీనటులు, టెక్నీషియన్లు అంతా 40 రోజుల పాటు అమరావతిలోనే ఉన్నారు. అక్కడే టెంపుల్ ఉన్న ఆ విగ్రహాలను షూట్ చేసేందుకు పర్మిషన్ లేకపోవడంతో అక్కడి ఖాళీ ప్రదేశంలో ప్రత్యేక సెట్ వేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక నాటక సమాజం ఎక్కడికైనా ప్రదర్శనకు ఎలా వెళ్తుందో సప్తపది యూనిట్ కూడా అలాగే అమరావతికి వెళ్ళిందని చెప్పవచ్చు. సబితతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా తోడుగా ఉండేవారు. ఇక ఆ సినిమాకు సెంటిమెంట్లు కూడా బాగా కలిసొచ్చాయి. అదే టైంలో అక్కడి ఆలయ రథోత్సవం జరుగుతోంది. ఆ సీన్లను షూట్ చేసి తరువాత సినిమాల్లో పెట్టారు. రియల్ సీన్లే సినిమాలో పెట్టారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో కనిపించే పిల్లలంతా విజయవాడ వేద పాఠశాల గురుకులంలోని పిల్లలే. ఈ సినిమాలో నటించిన రవికాంత్ కూడా నాట్యం నేర్పే గురువే. ఈయనది అమలాపురం.
ఇక ఈ సినిమాలో సంగీతానికి కూడా ప్రత్యేక స్పెషాలిటీ ఉంది. నెమలికి నేర్పిన నడకలివి పాటతో పాటు సినిమా రెండో భాగంలో తాండవం చేసే టైంలో మృదంగం వాయించే బాధ్యత ప్రముఖ వాయిద్యకారుడు ఎల్లా వెంకటేశ్వరరావు గారికి అప్పగించారు. ఆ సినిమాలోని ప్రతి పాటకు, ప్రతి మాటకు, డాన్స్లోని ప్రతి స్టెప్కి ఒక చరిత్ర, ఒక అర్థం ఉందని చెప్పవచ్చు. ఇక ఈ మూవీలోని ఏ కులము నీదంటే పాటను వేటూరి గారు చాలా రోజుల క్రితం గాంధీజీ స్ఫూర్తిగా రాసుకున్నారు. ఈ సినిమా కోసం ఆ పాటలో కొంచెం మార్పులు చేసి రాశారు. వేద పాఠశాలలోని పిల్లలకు బయట నుండి భోజనం ఏర్పాటు చేయకూడదనే ఉద్దేశంతో అక్కడే సంబారాలు ఇచ్చి వంటను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తెల్లవారుజాము నుండే అక్కడ వేద పఠనం జరిగేది. ఆ ప్రాంతమంతా సినిమా తీస్తున్నట్లు కాకుండా ఓ యజ్ఞంలా సాగిందని చెప్పారు. ఇక సినిమాలో ఓ ఇంటి సీన్ను అమరావతిలోని ఆలయ పూజారి ఇంట్లో షూట్ చేశారు. నటీనటులు, టెక్నీషియన్లతో పాటు అంతా చాలా నిష్టగా ఉండేవారు. ఇక సినిమాలోని మిగతా సీన్లకు షూటింగ్ అయ్యాక చివరిలో నెమలికి నేర్పిన నడకలివి పాటను విజయవాడలో పూర్తి చేసి మద్రాసుకు వెళ్లారు. కేవలం 40 రోజుల్లోనే అమరావతి సీన్లు షూట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో సబిత మాట్లాడుతూ, సప్తపది సినిమా నాకు ఫస్ట్ మూవీ అయినా కె విశ్వనాథ్ గారు ఎప్పుడూ కోప్పడలేదు. ఆయనకు ఏదైనా నచ్చకపోతే పిలిచి చెప్పేవారు. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, అందుకు నేపథ్యం ఏంటి అని వివరించేవారు అని చెప్పారు. ఇక ఈ సినిమాకి హీరోయిన్లకు కె విశ్వనాథ్ గారు ఇచ్చిన రెమ్యునరేషన్ 5,001 రూపాయలు. ఈ అంశంపై సబిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అప్పటికి తనకు సినిమాల గురించి, రెమ్యునరేషన్ల గురించి తెలియదని, తాను కేవలం డాన్స్ కోసం సినిమా చేశానని, సప్తపది లాంటి సినిమాకు రెమ్యునరేషన్ ఎంతనేది అసలు చర్చించాల్సిన అంశం కాదని, తమకు ఐడెంటిటీ ఆ సినిమాతోనే వచ్చిందని చెప్పారు. జాతీయ స్థాయిలో సప్తపది సినిమాను ప్లే చేశారని, 40 సంవత్సరాలు గడుస్తున్నా తనను గుర్తుపెట్టుకున్నారంటే అది కేవలం సప్తపది సినిమా వల్లే అని చెప్పారు. ఇక ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న టైంలో మరో ఘటన కూడా జరిగింది. కె విశ్వనాథ్ గారి సినిమాలో కొత్త హీరోయిన్ ఉన్నారని అప్పటికే వార్తలు వచ్చాయి. సినిమా యూనిట్ ఉంటున్న భవనానికి సమీపంలో ఓ కాలేజీ ఉండేది. కొత్త హీరోయిన్ ను చూసేందుకు చాలా మంది స్టూడెంట్లు వచ్చారు. అప్పటికే యూనిట్ అలర్ట్ అయింది. సబితను బయటకు రావద్దని చెప్పారు యూనిట్ సభ్యులు. అదే టైంలో ఈ మూవీలోని మరో హీరోయిన్ కారులో బయటకు వెళ్తుంటే ఆమెనే సబిత అనుకుని కారు వెంట పరుగులు తీసి కారును ఆపారు. అయితే ఆ కారులో సబిత లేరు. దీంతో స్టూడెంట్లు మళ్లీ వెనక్కు వచ్చారు. ఈలోగా సబిత మరో కారులో సైలెంట్గా వెళ్లిపోదామని బయలుదేరారు. ఈలోగానే స్టూడెంట్లు వచ్చి చుట్టుముట్టారు. కారు అద్దాలు కూడా పగిలాయి. అయితే సబిత తల్లిదండ్రులు అక్కడే ఉండడంతో పాటు యూనిట్ సభ్యులంతా ఉండి సబితను సేఫ్గా పంపించారు. ఆ టైంలోనే విశ్వనాథ్ గారు తనతో మాట్లాడుతూ, ఈ సినిమా రిలీజ్ అయ్యాక నువ్వు ఒక్కదానివి కోటిలో నడువు చూస్తాను అన్నారని, ఆ సినిమా విడుదలయ్యాక కొన్నేళ్ల పాటు ఎక్కడికి వెళ్లినా జనాలు, అభిమానులు చుట్టుముట్టేవారని, ప్రొటెక్షన్తో వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సినిమా కోసం దాదాపు కొన్ని నెలల పాటు కాలేజీకి వెళ్లలేదు. దీంతో అటెండెన్స్ ప్రాబ్లం వచ్చింది. కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్ను కలిసి మాట్లాడి ఎగ్జామ్కి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇక ఎగ్జామ్ రాసే సమయానికే సప్తపది రిలీజ్ అయింది. తాను ఎగ్జామ్ రాస్తుంటే ఒక్కో లెక్చరర్ వచ్చి సైలెంట్గా నన్ను చూసి వెళ్లేవారని, తాను ఎగ్జామ్ రాసేందుకు కొంచెం రిలాక్స్గా కూర్చుంటే స్ట్రైట్గా కూర్చో, ఇంకా చాలా మంది నిన్ను చూసేందుకు వస్తారని ఓ లెక్చరర్ చెప్పారని అన్నారు. ఇక ఎగ్జామ్ అయ్యాక బయటకు వచ్చేటప్పటికి 100 మంది స్టూడెంట్లు తనను చూసేందుకు ఆగారని, అప్పట్లో ఆ సిచ్యుయేషన్ని డీల్ చేయడం తన వల్ల కాలేదని, తల్లిదండ్రులు సపోర్ట్ చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సబిత. ఇక సబిత ఒక్క సినిమాతోనే దూరం ఎందుకయ్యారనే అంశానికి వస్తే, సప్తపది విడుదలయ్యాక తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాలకు ఛాన్సులు వచ్చాయి. అయితే సబితకు డాన్స్ అంటేనే ఇష్టం. మళ్ళీ అలాంటి పాత్రలే వస్తే చేద్దామని అనుకున్నా ఆ సినిమా ఆడకపోతే ఏంటనే ప్రశ్న తలెత్తింది. అంతేకాకుండా నటనపై అప్పట్లో పెద్దగా ఆసక్తి లేదని, కె విశ్వనాథ్ గారు, సోమయాజులు గారు ప్రోత్సహించారని, అలాంటి ప్రోత్సాహం అన్ని చోట్ల ఉంటుందని అనుకోలేమని చెప్పారు. తన ఇంట్లో కూడా పెద్దగా ఇష్టం లేదని చెప్పారు. ఆ సినిమా విడుదల తర్వాత అన్నపూర్ణ స్టూడియోకు ఓ ప్రదర్శన కోసం వచ్చారు. అదే టైంలో అక్కడికి ఏఎన్ఆర్ గారు వచ్చారు. సబితను చూసి సినిమా బాగుందని చెప్పడంతో పాటు తన వద్ద కూడా కొన్ని సినిమా ఛాన్సులు ఉన్నాయని అన్నారట. అయితే తాను సినిమాల్లో చేయనని సబిత చెప్పడంతో ఏఎన్ఆర్ గారు షాక్ తినడంతో పాటు కొంచెం సీరియస్ అయి రీజన్ ఏంటి అని అడిగారట. దీంతో సబిత మాట్లాడుతూ తనకు డాన్స్ అంటే ఇష్టమని, అందులోనూ ప్రముఖ గురువైన వెంపటి చినసత్యం మాస్టర్ గారి వద్ద డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నానని అన్నారట. మరి ఎందుకు వెళ్ళలేదని ఏఎన్ఆర్ గారు అడిగితే, వెంపటి చినసత్యం గారు సినిమాల్లో చేసిన వారిని స్టూడెంట్లుగా చేర్చుకోరని విన్నాను, అందుకే ఆయన వద్దకు వెళ్ళలేదు అన్నారట సబిత. దీంతో ఏఎన్ఆర్ గారు నవ్వి, నాకు వెంపటి చినసత్యం గారు చాలా తెలుసు, నేను మాట్లాడతానులే, కానీ నిన్ను తెలుగు చిత్రసీమ సింహాసనంపై కూర్చోబెట్టాలనుకుంటోంది. నీలో ఆ టాలెంట్ ఉంది, కానీ నువ్వు డాన్స్ వైపు వెళ్లాలనుకుంటున్నావు అన్నారట.
ఆ తరువాత 2-3 రోజులకు ఏఎన్ఆర్ గారు మద్రాసుకు వెళ్లిన సమయంలో వెంపటి చినసత్యం గారిని కలిసి ప్రత్యేకంగా సబిత గురించి చెప్పి అక్కడ చేర్పించారు. అక్కడ చేరాక కూడా కొన్ని రోజుల పాటు ఏఎన్ఆర్ గారు తన యోగక్షేమాల గురించి కనుక్కునేవారని సబిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 5 ఏళ్ల పాటు ఆయన వద్దే కూచిపూడి నేర్చుకున్నారు. పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అలా సినిమాలకు దూరమయ్యారు. ఇటీవలి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సబిత మాట్లాడుతూ ప్రాధాన్యం ఉన్న పాత్రలు డాన్స్ ఓరియంటెడ్ పాత్రలైతే తాను నటించేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. ఇక సబిత ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే సబితకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఇంజనీర్గా ఉన్న మాడభూషి రాధాకృష్ణతో వివాహం జరిగింది. సబిత వెంపటి చినసత్యం గారి వద్ద డాన్స్ నేర్చుకుని ఆల్ ఇండియా స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చేవారు. అప్పటికే పలు సంబంధాలు వచ్చినా తనకు అప్పుడే పెళ్లి వద్దని రిజెక్ట్ చేశారు సబిత. ఇక ఓ ప్రదర్శన కోసం బెంగళూరులో ఉన్న టైంలో వెంపటి చినసత్యం మాస్టర్ గారు రమ్మన్నారని చెప్పి హైదరాబాద్కు రప్పించి ఎంగేజ్మెంట్ చేశారు తల్లిదండ్రులు. సప్తపది సినిమాలోని డాన్స్ వీడియోను చూసిన రాధాకృష్ణ గారి పేరెంట్స్ ఆ సంబంధాన్ని తీసుకొచ్చారు. ఇక రాధాకృష్ణ అభిప్రాయాలు తనకు నచ్చడంతో వివాహం చేసుకున్నారు. రాధాకృష్ణ గారి పూర్వీకులది గుంటూరు కాగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో BE, IIT ఢిల్లీలో JNTలో చదివారు. PhD పూర్తి చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ CSIRలో ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ ట్రాన్స్ఫర్ విభాగానికి హెడ్గా ఉండడంతో పాటు డిప్యూటీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. సబితా రాధాకృష్ణ దంపతులకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు. కుమారుడి పేరు ప్రణవ్ బస్వత్ కాగా కుమార్తెల పేర్లు ప్రణతి, కీర్తి. వీరిద్దరూ ట్విన్స్. ప్రస్తుతం ప్రణవ్ కెనడాలో ఉన్నారు. ఈయనకు వివాహమైంది. కోడలు చార్టెడ్ అకౌంటెంట్. ఇక కుమార్తె కీర్తి భర్త పేరు శ్రీరామ్ మద్దూరి. ఈయన హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈయన హాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు వెబ్ సిరీస్లకు మ్యూజిక్ అందించారు. హిట్ మెన్స్ వైఫ్ బాడీగార్డ్ మూవీకి, చికాగో మెడ్కి అడిషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా, చికాగో ఫైర్, చికాగో PD, హౌ టు ఎండ్స్, మారటోరియం తదితర సినిమాలకు మ్యూజిక్ విభాగంలో వర్క్ చేశారు. ఇండియన్ మూవీస్ అయిన సైతాన్, రెక్కీ, FBI, ఆటమ్ రీబూట్కి వర్క్ చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్తో కలిసి రిమోట్ కంట్రోల్ ప్రొడక్షన్స్లో పనిచేశారు. వీరు ఐస్లాండ్లో ఉంటున్నారు. యూరోపియన్ మూవీస్ కోసం ఓ స్టూడియోను కూడా పెట్టారు. కొన్నాళ్ల క్రితం OTTలో టెలికాస్ట్ అయిన లూజర్ సినిమాకి మ్యూజిక్ అందించారు. సబిత గారికి వివాహమయ్యాక పూర్తిగా కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. డాన్స్కి కూడా గ్యాప్ ఇచ్చారు. అప్పటికే కంప్యూటర్పై ఆసక్తి ఉండేది. దీంతో పిల్లలను స్కూల్కి పంపించాక ఖాళీ టైంలో కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీంని లీడ్ చేశారు. కొన్నాళ్ల క్రితం అమెరికాకు, కెనడాకు వెళ్లాల్సి రావడంతో జాబ్ మానేశారు. ఓ ఇంటర్వ్యూలో మాడభూషి రాధాకృష్ణ మాట్లాడుతూ 30 ఏళ్లకు పైగా మన జీవితంలో నువ్వు ఎన్నో త్యాగాలు చేశావు. మనకు ఉన్నా లేకున్నా సాయం చేశావు. పిల్లల భవిష్యత్తు కోసం నీ కెరీర్ని పణంగా పెట్టావు. పిల్లలు సెటిల్ అయ్యారు. మాతృత్వం అంటే ఎంత గొప్ప బాధ్యతో నాకు అర్థమైంది. మనకు ఉన్నా లేకున్నా వీలైనంత వరకు ఎదుటివారికి సాయం చేసే గుణం నీకు ఉంది. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది అని చెప్పారు. ఇక K. విశ్వనాథ్ గారికి సబిత బంధువు కూడా. సబిత కోడలు K. విశ్వనాథ్ గారి సిస్టర్ మనవరాలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సబిత. ప్రస్తుతం సబిత కుమార్తెలు అమెరికాలో ఉంటున్నారు. గతంలో అమెరికా, కెనడాలకు వెళ్లిన సబిత చాలా రోజుల పాటు అటే ఉన్నారు. తాను పిల్లలు పుట్టాక ఓసారి డాన్స్ కోసం వెళ్లానని, తాను తిరిగి వచ్చేటప్పటికి జ్వరంతో పిల్లలు తన కోసం ఎదురు చూడ్డాన్ని జీర్ణించుకోలేకపోయానని, అందుకే కొన్నాళ్ల పాటు డాన్స్కి కూడా దూరంగా ఉన్నానని చెప్పారు. 2015లో OSA కన్సల్టెంట్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశాక కూచిపూడి నృత్యానికి సంబంధించిన ప్రముఖుల సేవలకు సంబంధించిన వివరాలను డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సబిత చివరిసారిగా 2021 అక్టోబర్ 16న రవీంద్ర భారతిలో జ్యోతి కళాక్షేత్ర నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొన్ని విషయాలకు వస్తే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు సబిత. తనకు ప్రస్తుతమైతే డాన్స్ స్కూల్ పెట్టే ఆలోచన లేదని, ఇప్పటికే పలు వేదికల్లో పాల్పంచుకుంటున్నానని చెప్పారు. అప్పట్లో పబ్లిక్ గార్డెన్స్లో తన ప్రోగ్రాం ఉంటే మెయిన్ గేట్ నుండి కాకుండా పక్క గేట్ నుండి వెళ్లి అటు నుండే వచ్చేవారు. మెయిన్ గేట్ నుండి వెళ్తే అక్కడే ఉన్న మ్యూజియంని దాటాలి. కానీ మ్యూజియంలోని అస్థిపంజరాలను చూస్తే భయం వేసేదని, అవి ఎగిరి గంతేస్తాయనే భయంతో పక్క గేట్ నుండి వెళ్లేదానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సబిత. వెంపటి చినసత్యం గారి సారథ్యంలో రుక్మిణి కళ్యాణం, రుక్మిణి పారిజాతం, నారద తదితర నృత్యాలు చేశారు సబిత. సప్తపది రిలీజ్ అయ్యాక తనని తాను చూసుకుంటే ఇంకా బాగా చేస్తే బాగుండేదని అనిపించిందని చెప్పారు. స్టేజ్ ప్రదర్శనలో లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని, ఆ టైంలో మిస్టేక్ చేస్తే కెరీర్ క్లోజ్ అని చెప్పారు. సినిమా అనేది రివ్యూ చూసుకున్నాకే రిలీజ్ అవుతుందని అన్నారు. తాను తొలిసారిగా సినిమాల్లో డాన్స్ చేసేందుకు భయపడలేదని, అయితే సోమయాజుల్ గారిని చూడగానే భయపడ్డానని, ఆ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ తన్ను ప్రోత్సహించారని చెప్పారు. ఈ సినిమాలో
శ్రీ సూక్తం కూడా చేశారు. చాలా పవిత్రంగా చేయాల్సిన కష్టతరమైన ప్రోగ్రాం అది. పూర్తి సంప్రదాయ వాతావరణంలో వేద పండితుల మధ్య శ్రీ సూక్తం చేయడం చాలా శాస్త్రోక్తంగా జరిగిందని చెప్పారు. చిన్నతనంలో వేరే వాళ్ళని చూసి వీళ్ళు ఇంత అందంగా ఉన్నారని అనుకునేవారు సబిత. వేరే వాళ్ళ డాన్స్ చూసి వీరు చాలా బాగా చేస్తున్నారని అనుకునేదాన్నని, తన గురించి వేరే వాళ్ళు చెప్పే వరకు తనకు తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సప్తపది మూవీలో సాంగ్స్ పెడితే చాలు ఎక్కడున్నా వెళ్ళి డాన్స్ చేసేలా మారిపోయానని, కొన్నిసార్లు డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు కూడా ప్రత్యేకంగా డాన్స్ చేయించుకునేవారని చెప్పారు. తనకు కుటుంబపరంగా బాధ్యతలు ఉండడంతో డాన్స్ స్కూల్ పెట్టడం సాధ్యం కాలేదని అన్నారు. సప్తపది సినిమా విడుదలయ్యాక కె విశ్వనాథ్ గారికి పలు లేఖలు వచ్చేవి. అయితే ఓ లేఖలో మీ పిల్లలకు అలాగే పెళ్లి చేస్తారా అని కొందరు ప్రశ్నించారని కె విశ్వనాథ్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక కొన్నాళ్ల క్రితం కె విశ్వనాథ్ గారు మరణించిన నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలుచుకున్న సబిత చాలా ఎమోషనల్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఆ మధ్య ఆయన్ను కలిసి కెనడా వెళ్తున్నానని చెప్పాను. తిరిగి వచ్చాక కూడా కలిశాను. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు అని ఆయన అడిగారు. మీకు చెప్పే వెళ్ళాను కదా గురుగారు అంటే తనకు గుర్తులేదని అన్నారు. సంగీతం, సాహిత్యం, గానం, నాట్యం వీటన్నిటి గొప్ప కలయికతో కూడిన సప్తపది సినిమాను కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేయడం నా అదృష్టం. ఆయన్ను చూసేందుకు ఎప్పుడైనా వెళితే అప్పుడు కూడా ముచ్చటగా నన్ను డాన్స్ చేయాలని కోరేవారు. కానీ ఆయన్ను ఇక చూసే అవకాశం లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు సబిత. ఇవి సబితకు సంబంధించిన అంశాలు.